హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నామో మీకు ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుంది. అదేనండి, మన డార్లింగ్ ప్రభాస్ రాజాసాబ్ గురించి. థియేటర్ కి వెళ్ళినప్పుడు మనందరి ఫీలింగ్ ఎలా ఉందంటే, ఏమా ఏం జరుగుతుంది ఇక్కడ అన్నట్టుంది. సినిమా ఎందుకు అంత పెద్ద హిట్ కాలేదో సరదాగా విశ్లేషించుకుందాం రండి. మొదటి పాయింట్, సినిమా కథ. మారుతి గారు కథ రాసుకున్నారా లేక పాత హర్రర్ సినిమాలన్నీ మిక్సీలో వేసి జ్యూస్ కొట్టారా అని ఫ్యాన్స్ కి డౌట్ వచ్చింది. దయ్యం ఉంది కానీ భయం లేదు, కామెడీ ఉంది కానీ నవ్వు రాదు. సినిమా చూస్తుంటే మన పరిస్థితి ఎలా ఉందంటే, అయ్యా మారుతి గారు, మాకు హర్రర్ వద్దు, కామెడీ వద్దు, కనీసం లాజిక్ అన్నా ఇవ్వాల్సింది. సినిమా గ్రాఫిక్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కొన్ని సీన్లలో ప్రభాస్ గారిని చూస్తుంటే ఆయన విగ్రహాన్ని ఎవరో మట్టితో చేసినట్టుంది. ఆ సీజీఐ చూసి సామాన్య ప్రేక్షకులు కాదు కదా, సినిమాలో ఉన్న దయ్యం కూడా భయపడి పారిపోయింది. డార్లింగ్ కట్అవుట్ కున్న వాల్యూ మీరు వాడిన కంప్యూటర్ గ్రాఫిక్స్ కి లేదు సార్. సినిమా రన్ టైం దాదాపు 3 గంటలు. అంటే ఒకసారి సినిమా చూసి బయటికి వచ్చేసరికి బయట లోకం మారిపోయింది. ఒక దశలో ఆడియన్స్ కి దయ్యం మమ్మల్ని చంపడం ఏంటి, ఈ సినిమాయే మమ్మల్ని చంపేలా ఉందే అనిపించింది. ఇంటర్వెల్ కే ఇంటికి వెళ్దాం అనుకున్న వాళ్ళని క్లైమాక్స్ వరకు కూర్చుండబెట్టడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. మారుతి గారు తన మార్క్ బస్టాండ్ కామెడీని పాన్ ఇండియా లెవెల్లో ట్రై చేశారు. కానీ ప్రభాస్ గారి రేంజ్ కి అది కిరాణం కొట్టులో డైమండ్ అమ్మినట్టు అయిపోయింది. డార్లింగ్ ఫ్యాన్స్ ఏమో సలార్ లెవెల్ ఎలివేషన్స్ ఆశిస్తే, ఇక్కడేమో మన హీరో గారు గొడుగు పట్టుకుని డాన్సులు చేస్తున్నారు. ఏంటి డార్లింగ్ ఇది, మాకిది వద్దు. ఏది ఏమైనా డార్లింగ్ తన ఎనర్జీతో సినిమాని నిలబెట్టాలని చూశారు, కానీ పాపం స్క్రిప్ట్ ఆయనకి సహకరించలేదు. పోనీలేండి, ఎలాగో ఓటీటీలోకి వచ్చేసిందిగా, నచ్చిన సీన్లను ఫార్వర్డ్ చేసుకుంటూ చూసేద్దాం. మీకు సినిమాలో ఏ సీన్ చూసి బాగా ఏడుపొచ్చిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, లేదంటే రాజాసాబ్ దయ్యం మీ కలలోకి వస్తుంది, జాగ్రత్త.